ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వైఎస్ షర్మిల అన్నతో ఆట మొదలుపెట్టారు. ఏమాత్రం మొహమాటం లేకుండా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. దీంతో రాబోయే రోజుల్లో ఆమె ఎలా వ్యవహరించబోతున్నది అధికార పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపారని చెప్పొచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్గా ఉండి కూడా మణిపూర్లో జరిగిన అల్లర్ల గురించి బీజేపీకి భయపడి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. క్రిస్టియన్లవి ప్రాణాలు కావా, వాళ్ళు మనుషులు కారా అంటూ జగన్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా స్వలాభాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా ఈ దిశగా సిన్సియర్గా ప్రయత్నం చేశారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లేదు, చివరకు ప్యాకేజీ కూడా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 మంది ఎంపీలుంటే వీళ్ళంతా బీజేపీ ఏది చెప్తే దానికి తలాడిస్తున్నారని, వైసీపీ నుంచి ఉన్న 22 మంది టీడీపీ ఎంపీల ముగ్గురిది అదే పరిస్థితి అన్నారు. అలాంటప్పుడు నేరుగా బీజేపీకే ఓట్లు వేయమని అడిగితే సరిపోతుంది కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అటు వైసీపీ ఇటు టీడీపీ బీజేపీ చెప్పినట్లు ఆడుతున్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి బలమేమీ లేకపోయినా కూడా గెలిచిన వాళ్ళంతా వాళ్ళకే మద్దతు ఇస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ మోడీ సర్కార్ విషయంలో వైసీపీ టీడీపీలు అనుసరిస్తున్న విధానాన్ని షర్మిల తప్పుపట్టారు. రాష్ట్రం అప్పులు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరాయని, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దోచుకోవడం దాచుకోవడమే సాగుతుందంటూ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అమరావతి అటకెక్కితే జగన్ 3 రాజధానులంటూ ప్రకటన చేశారని, కానీ ఇప్పటి వరకు ఒక్క రాజధాని కూడా కట్టలేదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల రంగంలోకి దిగి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఈ స్థాయిలో విమర్శలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డైరెక్ట్ అటాక్ ఉంటుందని అనుకున్నారు, కానీ ఇంత త్వరగా షర్మిల ఈ తరహా విమర్శలు చేయడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పొచ్చు. ఏమాత్రం మొహమాటం లేకుండా జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ ఆమె ప్రధానంగా జగన్నే టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ, ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాబట్టి సహజంగానే ఏ పార్టీ టార్గెట్ అయినా ప్రధానంగా అధికార పార్టీనే అవుతుందనే విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా జగన్ చెప్పిన మాటలను ప్రస్తావించి మరీ ఆమె ఇప్పుడు సీఎంపై అటాక్ చేయడం విశేషం. ఇప్పటి వరకు టీడీపీ జనసేనలు చేసే విమర్శలకు వైసీపీ కౌంటర్ అటాక్ వస్తుంది. గత ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి నేరుగా అన్న జగన్మోహన్ రెడ్డిపై అటాక్ చేస్తుండటంతో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికార వైసీపీని ఇరుకున పెట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార వైసీపీ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినా కూడా ప్రజల్లోకి రాజశేఖర రెడ్డి కూతురుగా జగన్ సోదరిగా షర్మిల చెప్పే వ్యాఖ్యలు బలంగా వెళ్తాయంటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుతో ఒకంత ఒత్తిడి ఎదుర్కొంటున్న వైసీపీకి షర్మిల ఎంట్రీ వచ్చిన వెంటనే కూడా డైరెక్ట్ అటాక్ చేయటము వైసీపీని ఒకంత ఆందోళనకు గురి చేసే అంశమే. ఈ వాతావరణం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వార్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.